మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ మినిట్ స్టార్ట్ చేసేద్దాం. సో రాజుగారు జస్ట్ మినిట్ లో ఏం చేయబోతున్నారు? ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు సమ్మర్ స్టార్ట్ అయిపోయిందంటే. యా అవును, ఓకే, సూర్యుడు బాగా బయటకు వస్తున్నాడు రోజు రోజుకి. సో కాబట్టి మీరు సమ్మర్ కి సెట్ అయ్యేలా ఏదో చేయబోతున్నారు. ఏంటి? ఆవడ, అది కూడా బ్రెడ్ తో చేస్తున్నాను. బ్రెడ్ ఆవడ. బ్రెడ్ ఆవడ. ఎస్. ఓకే, సూపర్. స్టార్ట్ చేసేద్దాం. బ్రెడ్ ఆవడ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. బ్రెడ్ ఆవడ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ స్లైసులు 6, పెరుగు 1 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, నల్ల ఉప్పు చిటికెడు, గ్రీన్ చట్నీ కొద్దిగా, కట్టామిట్టా చట్నీ కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, ఇంగువ చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, పాలు 1 కప్పు. ఓకే, సో కావాల్సిన పదార్థాలు చూసాం కదా. స్టార్ట్ చేసేద్దాం బ్రెడ్ ఆవడ. సో ఫస్ట్ ఏం చేసుకోవాలి రాజు గారు? ఫస్ట్ మనం బ్రెడ్ అంచులు కట్ చేసేసుకుందాం అండి. సో దీనికంటే ముందుగా మనం ఆవడ డీప్ ఫ్రై చేసుకుంటాం కదా. ఓకే, సో ఆయిల్ వేడి పెట్టుకుందాం. ఓకే ఓకే, ముందుగా అంచులు కట్ చేసేసుకుని సో బ్రెడ్ మన చాయిస్ అండి, ఏదైనా తీసేసుకోవచ్చు. సో నేను ఇక్కడ బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను. సో మిల్క్ బ్రెడ్ కానీ ఏదైనా మన ఇష్టం, ఏదైనా తీసేసుకోవచ్చు. వీటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని సో మిగతా ముక్కలు కట్ చేసేసుకుందాం. సో వీటిని కొంచెం పాలు పోసేసి మనం నానబెట్టుకోవాలా? ఎస్ అండి. సో కొంచెం మనకు ఆ తడి కావాలి. ఓకే, సో ఆవడల్లా చుట్టుకోవడానికి కాబట్టి కొన్ని పాలు పోస్తాం మనం. లేకపోతే అంటే పాలు మనకు అందుబాటులో లేకపోతే వాటర్తో అయినా చేసేసుకోవచ్చండి. ఓకే, సో అందుకే మనకి మిల్క్ బ్రెడ్ కన్నా కూడా బ్రౌన్ బ్రెడ్ అయితే మంచిది కదా. మిల్క్ బ్రెడ్ చాలా ఫాస్ట్ గా తేమ అయిపోతుంది కాబట్టి. ఎస్. ఓకే, దీంట్లోనే కొద్దిగా ఉప్పు, కొంచెం ఇంగువ అండి. ఓకే, ఓకే సరిపోతుంది మనకిది. ఓకే, సో దీన్ని కొంచెం మెత్తగా మనం కలిపేసుకొని ఉండల్లా చుట్టుకోవాలా? వడల్లా చేసేసుకొని. ఓకే, సో కొంచెం వేడి కావాలి మనకు ఆయిల్. సో ఇది కాసేపు పక్కన పెట్టేసేసుకుందాం. ఓకే, సో ఈలోపు మనం ఈ పెరుగు మిశ్రమం కూడా రెడీ చేసుకుందాం అండి. ఓకే, సో ఒక బౌల్లో పెరుగు కాస్త గడ్డ పెరిగే చూసి తీసుకోవాలి కదా రాజు? ఎస్ అండి. సో దీంట్లో కూడా కొద్దిగా ఉప్పు, కొద్దిగా నల్ల ఉప్పు అండి. ఓకే, కొంచెం బ్లాక్ సాల్ట్. ఎస్. సో ఇది బాగా స్మూత్గా అయ్యేట్టుగా బాగా మనం గిల్ల కొట్టి పెట్టేసుకోవాలి. ఓకే, జనరల్గా ఈ పెరుగు ప్రాసెస్ అయితే మనకు ఒకటే ఉంటుంది, కానీ మనం ఆవడలు మాత్రం బేస్ మార్చుకుంటూ ట్రై చేసుకోవచ్చు కదా? చేసుకోవచ్చండి. సో నార్త్ సైడ్లో అంటే కొంచెం దహి బల్లాస్ అని చెప్పుకుంటారు, ముద్దలు ముద్దలుగా చేస్తూ ఉంటారు కదా. సో దాంట్లో కూడా మ్యాక్సిమం ఇదే పోతుంది. సో నేను మిక్స్లా చేస్తున్నాను. సో పైకి కొంచెం ఆ కట్టామిట్టా చట్నీ అంతా కూడా కొంచెం నార్త్ స్టైల్ నేను టచ్ చేస్తున్నాను. ఓకే, సో వడలు వేసేసుకున్నాం. ఇది పక్కన పెట్టేసేసి కొంచెం చిన్న సైజ్
ఒకవేళ బ్రెడ్ కాకపోతే ఇంకా వేటితో చేసుకోవచ్చు రాజు గారు? సో రెగ్యులర్ గా ఏంటంటే మనం మినపప్పుతో చేసుకుంటూ ఉంటాం కదండి. సో అది కాకుండా కొంచెం పెసరపప్పుతో చేసుకోవచ్చు. ఓకే. బట్ కొంచెం హార్డ్ గా ఉంటుంది. అలా కాకుండా ఇలా మనం బ్రెడ్ తో కానీ లేకపోతే వీటిలోనే కొంచెం మినపప్పు వెజిటేబుల్స్ వేసి కానీ లేకపోతే ఇంకేమన్నా మనం కాంబినేషన్స్ అవి మార్చుకుంటూ చేసుకోవచ్చు. సో దీంట్లో కొంచెం మనం ఇలా ప్లెయిన్ గా కాకుండా దీంట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు ఏమన్నా వెజిటేబుల్స్ టైప్ లో ఏమన్నా బ్రెడ్ తో పాటుగా. సో అటుకులు కూడా మనం కొంచెం యాడ్ చేసుకోవచ్చు. అటుకులు కూడా బాగానే ఉంటాయి. సో ఇవి కొంచెం మనకు ఫ్రై కావాలండి. ఓకే. సో ఇవన్నీ కూడా ఫుల్ ఫ్రై అయిపోతే అండ్ దెన్ మనం నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోవచ్చు. ఎస్. ఓకే. సో ఇవి కొంచెం వేగుతూ ఉంటాయి. ఆలోపు ఒక చిట్కా చూసిద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కమలా పండు తొక్కలు, నిమ్మకాయ తొక్కలతో మనం రకరకాల చిట్కాలు చెప్పుకుంటున్నాం కదా, ఈ చిట్కా కూడా బాగా ఉపయోగపడుతుంది. ప్రయత్నించి చూడండి. కమలా పండు తొక్కల్ని ఎండబెట్టుకుని పొడిలాగా చేసుకుని కొద్దిగా పెరుగులో కలుపుకుని ఒక పేస్ట్ లాగా తయారు చేసుకుని ఈ పేస్ట్ని ముఖానికి మెడకి ప్యాక్ లాగా వేసుకుని ఒక 15-20 నిమిషాల పాటు అలాగే ఉంచేసుకుని దాని తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా చేస్తున్నట్లయితే చర్మానికి ముడతలు రాకుండా ఉంటాయి. ఇంకా అక్కడ ఉన్నటువంటి మచ్చలు, గాయాలు అలాంటివి కూడా తగ్గిపోతాయి. స్కిన్ ఆరోగ్యంగా తయారవుతుంది. ఓకే. సో చిట్కా చూసారు కదా, అయిపోయిందా రాజు గారు? అయిపోయిందండి. సో బ్రెడ్ కాబట్టి మనకు చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. మంచి వడలు తయారయ్యాయి కదా. సో ఇది పేపర్ పైన వేసేసుకుందాం. సో బ్రెడ్ కాబట్టి ఇక్కడ మనం తీసుకుంది సో మామూలుగా మినపప్పుతో కానీ వేరే ఏదైనా పప్పులతో మనం తీసుకున్నప్పుడు కాసేపు పల్చటి మజ్జిగలో కానీ లేదా కొంచెం గోరువెచ్చటి నీళ్ళలో కానీ వేసేసి నానబెట్టేస్తాం. సో ఇక్కడ మనకు ఆ అవసరం లేదు. బ్రెడ్ కాబట్టి తొందరగా అబ్జర్వ్ చేస్తుంది. సో డైరెక్ట్ గా దాన్ని మనం డిస్ప్లే తీసేసుకోవచ్చు. సో ఆల్రెడీ మనం కలిపెట్టేసుకున్న పెరుగు సో దీనిపైన కొంచెం చాట్ మసాలా, కొద్దిగా ఉప్పు, కొంచెం కారం. సో ఇవన్నీ కూడా మనం స్పూన్తో కన్నా ఇలా చేతితోనే వేస్తేనే బాగుంటుంది. కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా గ్రీన్ చట్నీ అండి. ఓకే. చూడ్డానికే చాలా టెంప్టింగ్ గా ఉంది రాజు గారు. కొంచెం కట్టమిట్టా చట్నీ. సో రెడీ. కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను. ఓకే. ఓకేనండి, బ్రెడ్ ఆవడ రెడీ. వావ్, బ్రెడ్ ఆవడ రెడీ అయిపోయింది. దీని టేస్ట్ చూడాలంటే కొంచెం ఆగాల్సిందే, ఎందుకంటే కార్వింగ్ ఉంది కాబట్టి. టకటక కార్వింగ్ చేసేసి చకచకా టేస్ట్ చూసేద్దాం. ఓకే. సో చిన్నదే చేస్తున్నానండి కార్వింగ్. ఓకే. ప్లేట్ గార్నిష్ చేస్తున్నాను. ఓకే. సో ఇది వెనకాతలో కొంచెం ప్లేస్ వదిలేసి స్లిట్స్ ఇస్తున్నాను.
చిన్న డైమండ్ షేప్స్ ఇస్తున్నాను. ఓకే. సో అన్నిటి కూడా ఒక సైడ్ చిన్న ఘాట్ పెడుతున్నాను. ఓకే, ఇవన్నీ కూడా మనం స్లైసెస్లా చేసి జస్ట్ అలా అరేంజ్ చేసుకుంటామండి. ఓకే. ఓకే, సో దీన్ని కొంచెం ఇలా స్ప్రెడ్ చేసుకుని సో చాలా ఈజీగానే చేసుకోవచ్చు. Yeah. సో కొంచెం పల్చగా వస్తే స్లైసెస్ మనకి షేప్ అనేది సరిపోతుంది. కరెక్ట్గా వస్తుంది. ఓకే. సో ఇవి మనకి మధ్య మధ్యలో వచ్చాయి. సో మెయిన్ ఏంటంటే మనకు ఆ ప్లేట్ కలర్ వల్ల బాగా లుక్ అనేది చాలా బాగా వచ్చింది. యా. ఆవడ రెడీ. సూపర్ టేస్టీ బ్రెడ్ ఆవడ రెడీ అయిపోయింది. టేస్ట్ చూడబోయే ముందు దీని తయారీ విధానం మరోసారి. బ్రెడ్ ఆవడ తయారు చేసుకునే విధానం. ముందుగా బ్రెడ్ స్లైసులు అంచులు కట్ చేసి పాలు పోసి నాననివ్వాలి. దీనిలో ఉప్పు ఇంగువ వేసి బాగా కలిపి చిన్న చిన్న వడల్లా చేసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక బౌల్లో పెరుగు, ఉప్పు, నల్ల ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఆపై సర్వింగ్ బౌల్లోకి తీసుకుని వడలు, పెరుగు మిశ్రమం, చాట్ మసాలా, కారం, ఉప్పు, గ్రీన్ చట్నీ, కటామిట్టా చట్నీ వేయాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బ్రెడ్ ఆవడ రెడీ.